హాయ్ ఫ్రెండ్స్, 2300 సంవత్సరాల క్రితం అలెగ్జాండర్ ఈ ప్రపంచాన్ని జయించాడు. అతనికి అంత శక్తి ఎలా వచ్చింది? అతనిలో ఉన్న నమ్మకమే అతనికి శక్తిగా మారి ఆ విజయాలు ప్రాప్తించేలా చేసింది. ఎదురులేని సైనికుడిగా మారాడు. గెలిచినవాడే చక్రవర్తి అన్న వాక్యానికి అప్పటినుంచి అతను సరిగ్గా సరిపోయాడు. అతన్ని చూసి ఇటువంటి వాక్యాలు ఏర్పడ్డాయని చెప్పడానికి కూడా సందేహం లేదు. ఈరోజు నిజంగా ఎవరైనా జీవితంలో గెలవాలి అనుకుంటే వారికి మారణాయుధాలతో పనిలేదు. తాము మాట్లాడే పదాలతో చేసే యుద్ధం అవే ముఖ్యంగా మారిపోయాయి. దీన్నే అంతర్గత యుద్ధం అని అంటారు. ఏదైనా చర్చించడానికి అభ్యాసం అందరూ చేస్తారు, కానీ సరైన అభ్యాసం చేసేవాడే జీవితంలో ఎదుగుదల చూస్తాడు. ఒకరిని నొప్పించకుండా, తాను ఇబ్బంది పడకుండా ఎవరికి కావాల్సిన సమాచారాన్ని వారికి చేరవేయగలడో అది అర్థం చేసుకుని సరిగ్గా మాట్లాడితే ఎటువంటి యుద్ధాన్నైనా గెలుస్తాడు. నిజానికి అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కోసం జరిగే ఎన్నికల్లో అభ్యర్థులు ముఖ్యమైన డిబేట్ని ఎదుర్కొనాల్సి వస్తుంది. దాన్ని ఆర్ట్ ఆఫ్ డిబేట్ అంటారు. అందులో గెలిచిన వాళ్ళని ప్రెసిడెంట్గా ఎన్నిక చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అలా మాట్లాడాలి అంటే కొన్ని పద్ధతులున్నాయి. ఈరోజు ఈ వీడియోలో అలాంటి పద్ధతులు మీకు పరిచయం చేయబోతున్నాను. వీటిని చాలామంది ఇంటర్వ్యూలో అలాగే కొన్ని పుస్తకాలు చదివి మరెంతోమంది చెప్పగా విని మీకు అందిస్తున్న పద్ధతులు. జాగ్రత్తగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అందులో మొదటిది రిసా ఫ్రేమ్వర్క్. ప్రసంగాలు అందరూ ఇస్తారు, కానీ ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ ముగించాలి అనే విషయం తెలిసిన వాడే ఆ ప్రసంగంలో మంచి మార్కులు కొట్టేస్తాడు. ఇద్దరు ప్రసంగానికి ఎదురెదురుగా నిలుచున్నప్పుడు వారి జ్ఞానం, తెలివి చాలా ముఖ్యం. అలాగే వారు మాట్లాడే విధానాల్లో ఒకే అంశం ఉన్నా వాళ్ళిద్దరూ ఎంచుకున్న పద్ధతులు వేరే ఉంటాయి. అది వారి జ్ఞానం, తెలివి, మాట్లాడే తత్వం, వాటిని వ్యక్తపరచడం, వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడే రిసా ఫ్రేమ్వర్క్ ఉపయోగపడుతుంది. రియల్, ఇంపార్టెంట్, స్పెసిఫిక్, అలైన్డ్ వీటిని అర్థం చేసుకుంటే ప్రసంగాన్ని చాలా తేలిగ్గా ముగించవచ్చు. ఇప్పుడు వీటిని నిశితంగా పరిశీలిద్దాం. మొదటిది రియల్, అంటే నిజమైన విషయం. ప్రసంగించేటప్పుడు నిజమైన అంశాలను ప్రసంగిస్తున్నారా లేదా అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. ఏదో వాగ్దానాలు చేయడం లేదా అక్కడ ఉన్న వాళ్ళని ఆకట్టుకునేందుకు ఏదో ఒకటి మాట్లాడేయడం కాదు. కేవలం నిజాలని మాత్రమే మాట్లాడి వారిని ఒప్పించగలగాలి. లేదంటే మొదటికే మోసం వస్తుంది. అసలు తను ప్రస్తావిస్తున్న విషయం అక్కడ చర్చల్లో ఉందా లేదా అనేది కూడా చాలా ముఖ్యమైన విషయం. ఇక రెండవది ఇంపార్టెంట్, ముఖ్యమైంది. మాట్లాడే విషయం ఎంత ముఖ్యమైందో దానివల్ల వినేవాడికి ఎంత ప్రయోజనం కలుగుతుందో తెలుసుకొని మాట్లాడాలి. అనవసరమైన విషయాల జోలికి వెళ్తే కేవలం ప్రసంగం నడవడమే తప్ప ఉపయోగం ఏం ఉండదు. అది ఎదుటివారి మీద ప్రభావం చూపిస్తుంది. ఇక మూడవది స్పెసిఫిక్, అంటే ఖచ్చితమైన సమాచారం మాత్రమే ఇస్తున్నాను అని ఎదుటివారిని ఒప్పించాలి. అది ఎదుటివారికి తెలియాలి. ఒప్పించడం వేరు, ఎదుటివారికి విషయాన్ని పదే పదే జ్ఞాపకం చేయడం వేరు. అందుకే చాలా నిర్దిష్టమైన సమాచారాన్ని మాత్రమే, అది 100% కరెక్ట్ అనుకున్నవి మాత్రమే వారికి తెలియజేయాలి. ఇంకొకరి మీద అపవాదులు వేసే ముందు తాను ఎంతవరకు నిజాన్ని నిరూపించగలను అన్నదాన్ని మాత్రమే నిర్దిష్టంగా వాదించగలగాలి. ఇక చివరిగా అలైన్, ఒక విషయాన్ని ఎంతవరకు ప్రత్యేకంగా చెప్పొచ్చు, అసలు ఆ ప్రసంగానికి ఆ విషయానికి సంబంధం ఉందా లేదా అనేది కూడా ముఖ్యమే. సంబంధం ఉంది అనుకుంటే మాత్రమే దాన్ని తెలియజేయగలగాలి. లేదంటే అనవసరపు విషయాలు చెప్తూ వింటున్నారు కదా అని పదే పదే అదే విషయాన్ని ప్రస్తావిస్తూ వెళ్ళకూడదు. అది మొదటికే మోసం వస్తుంది. అలాగే ప్రసంగాలిచ్చే వ్యక్తులు తాము చెప్పే విషయాల వల్ల ఏం సాధించాలి అనుకుంటున్నారు అన్నది కూడా చెప్పగలగాలి. ఉదాహరణకి మీ ఎదురుగా ఒక వ్యక్తి మీతో వాదించడానికి ప్రసంగం చేస్తూ ఉన్నాడు అనుకుందాం. ఆ విషయాలు మీకు ముందుగానే తెలుసు. అంటే మీరు ఇద్దరూ ఎదురెదురుగా ఒకరి గురించి ఒకరు మాట్లాడుతున్నారు. ఈ విషయాలు మీకు తెలుసు. అప్పుడే ఈ విషయంలో అతన్ని ఒప్పించగలగాలి. దానికి తగ్గ పాయింట్లు మీ దగ్గర ఏమున్నాయి అనేది తెలుసుకోవాలి. లేదా ఒక ఆఫీస్లో కానీ మరెక్కడైనా కానీ నలుగురు కలిసి ఒక విషయం మీద నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క నిర్ణయం చెప్తారు. అలాంటప్పుడు ముందుగా నలుగురు ఏకీభవించిన విషయాలు ప్రస్తావించాలి. అప్పుడు మిగతా వారు కూడా మీ వైపు మొగ్గు చూపగలుగుతారు. లేదా ఒకరు చెప్పిన విషయం మీకు నచ్చలేదు అనిపిస్తే మీరు ఎందుకు ఆ విషయాన్ని ఏకీభవించడం లేదు అన్నదానికి సమాధానం కూడా మీ దగ్గర ఉండాలి. అంటే ప్రస్తావిస్తున్న విషయం గురించి మీ పూర్తి అవగాహన ఉండాలి. ఎంతవరకు ఆ ప్రసంగంలో మీ మాటకు విలువ ఉంటుంది అన్న విషయం కూడా అర్థం చేసుకుని ఉండాలి. అందుకు రైజ్ ఫ్రేమ్వర్క్ ఉపయోగపడుతుంది. ఇక రెండవది ప్యాసివ్ అండ్ యాక్టివ్ లిజనింగ్. వినడం ఒక మంచి వ్యక్తి యొక్క లక్షణం. అంటే ముందు చక్కగా వినడం కూడా నేర్చుకోవాలి. ఆ ఓపిక లేకపోతే ప్రసంగాల మధ్యలో కొట్టుకోవటాలు లేదా మధ్యలో నుంచి లేచి వెళ్ళిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అవి మనం రోజు చూస్తున్నాం కూడా. వినడంలో కూడా 2 రకాలున్నాయి. అలా ఒక చెవితో విని మరొక చెవితో వదిలేయడం ఒక పద్ధతి. అయితే మరొక విధానం ధ్యాస పెట్టి ఎదుటివారు చెప్పేది వినడం. దాంతో ఎదుటివారు అసలు ఏం చెప్పదలుచుకున్నారు, అది ఎంతవరకు ఉపయోగపడుతుంది, అందులో తప్పులు ఏమైనా ఉన్నాయా అన్న విషయాలు స్పష్టంగా అర్థమవుతాయి. అప్పుడే ఎదుటివారిని ఆకట్టుకోవాలి అంటే ఏ పాయింట్ మీద మాట్లాడితే వాళ్ళు ఆకర్షితులవుతారు అన్నది అర్థమవుతుంది. అందుకు ధ్యాస పెట్టి వినడం ఒకటే మార్గం. 3 గెట్ యువర్ ఫ్యాక్ట్స్ కరెక్ట్. అంటే మీరు చెప్పే విషయాలు ఖచ్చితమైనవిగా ఉండాలి.
ఒకవేళ మీకు ప్రసంగించే విషయం మీద అవగాహన లేకపోతే లేదు అని చెప్పేటట్టుగా ఉండాలి. అంతేగాని అక్కడ ఎవరినో ఆకర్షించడానికి లేదా ఆ స్థానాన్ని కాపాడుకోవడానికి పిచ్చి పిచ్చిగా మాట్లాడడం పెద్ద చేటును తీసుకొస్తుంది. అసలు ముందు మనం ఏ విషయం మీద ప్రసంగం చెయ్యాలనుకుంటున్నామో ఆ విషయం మీద పూర్తి అవగాహనతో పాటు కొంత విజ్ఞానాన్ని కూడా గూగుల్ నుంచి లేదా ChatGPT నుంచి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే సరైన వివరాలతో సరైన విజ్ఞానంతో మనం ఆ ప్రసంగాన్ని ముగించవచ్చు లేదా ఒక డిబేట్లో పాల్గొనొచ్చు. ఉదాహరణకి ఒక BCA అంటే బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ కాలేజ్లో డిబేట్ జరుగుతుంది అనుకుందాం. అది కూడా సంస్కృతికి సాంకేతికతకు అంటే కల్చర్ అండ్ టెక్నాలజీకి మధ్య ఒకే డిబేట్ జరుగుతోంది. ఒక వ్యక్తి అక్కడికి వచ్చి సంస్కృతిని కాపాడాలి అంటే టెక్నాలజీ మర్చిపోవాలని చెప్పాడనుకుందాం. అక్కడ ఉన్న విద్యార్థుల పరిస్థితి ఏంటి? అక్కడ విద్యార్థులు ఎలా అతన్ని చూస్తారు? ఒకసారి ఆలోచించండి. అందుకే ఎప్పుడు ఎక్కడ మనం ఎలా మాట్లాడుతున్నామో అర్థం చేసుకోవాలి, ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలి. అప్పుడే మంచి వక్తగా పేరుంటుంది. 4 ఎథోస్, పెథోస్ అండ్ లోగోస్. మాట్లాడే విషయంపై నిబద్ధత, నియంత్రణ, అలాగే ఎదుటివారికి ఆసక్తి కలిగించడం వక్త యొక్క ప్రధాన సూత్రం. తను చెప్పే విషయం ఎంత ఖచ్చితమో, తను ఎంత నిబద్ధతతో ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాడు అనేది చెప్పగలగాలి. అవసరమైతే అందుకు రుజువు కూడా చూపించాలి. నెంబర్ 5 నౌ వెన్ టు గివ్ అప్. ఎక్కడ మొదలు పెట్టాలో కాదు, ఎప్పుడు ముగించాలో తెలిసినవాడు నేర్పరి. ఇది కొద్దిగా కఠినమైన అంశం అని చెప్పాలి. ఎందుకంటే ఒక్కోసారి మనం చెప్పేది ఎదుటివారు వింటున్నారా లేదా అని అర్థం చేసుకుని మధ్యలోనే ఆపేయాల్సి వస్తుంది. ఎదుటివారు తామే గొప్ప అని నిరూపించుకోవడం కోసం వాగ్వాదానికి దిగుతూ ఉంటారు. అలాంటప్పుడు అక్కడి నుంచి చెప్పే విషయాన్ని వదిలిపెట్టి బయటికి రావడం అర్థవంతమైన పని. అది కాదు, ఎదుటి వ్యక్తులకు మీరు చెప్పే విషయం ఆసక్తిగా అనిపించకపోవడం, మాటిమాటికి ఎప్పుడు ముగిస్తారా అని వాచ్ వైపో లేదా వేరే వైపో చూడడం, ఇలాంటి సంకేతాలు మధ్యలో ఆపేయమని అర్థం. కానీ అందుకు చాలా ధైర్యం కావాలి, ఆత్మాభిమానాన్ని కూడగట్టుకోవాలి. మీరు ఆత్మాభిమానం కోల్పోతున్నారు అని అనిపించినా లేదా మూర్ఖత్వాన్ని ప్రశ్నించే అవసరం కూడా ఒక్కొక్కసారి రావచ్చు. కానీ అందువల్ల నష్టం జరిగేది మీకే అని కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కొంతమంది తమ ఈగో తృప్తిపరచుకోవడం కోసం ఎటువంటి పనులు చేయడానికైనా సిద్ధపడిపోతారు. ఆవేశంతో నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళు చెప్పింది తప్పైనా అది నిజం అని నిరూపించడానికి, ఎదుటి వాళ్ళని ఒప్పించడానికి శతవిధాల ప్రయత్నం చేస్తారు. అలాంటి వాళ్ళ నుంచి దూరంగా ఉండడమే మంచిది. ప్రసంగాన్ని మధ్యలో ఆపివేయడం వల్ల మనకి లాభం కలుగుతుంది అనుకున్నప్పుడు ఆపేయడమే మంచిది. ఒక్కోసారి మాటలతో కానప్పుడు చేతలతో చేసి చూపించాల్సి వస్తుంది. యాక్షన్ స్పీక్ బెటర్ దెన్ వర్డ్స్. అంటే మాటల్లో చెప్పలేనిది చేతల్లో చేసి చూపించొచ్చు. మీకు 3 Idiots సినిమా గుర్తుంది కదా? కరీనా కపూర్కి తను చేసుకోబోయే వ్యక్తి సరైనవాడు కాదు అని అమీర్ ఖాన్ తన చేతలతో చేసి చూపిస్తాడు. అప్పుడే కరీనా కపూర్ నమ్ముతుంది, పెళ్లి రద్దు చేసుకుంటుంది. అలాగే ఒక్కోసారి మన చేతల ద్వారా ఎదుటి వ్యక్తికి విషయం అర్థమయ్యేలా కూడా చెప్పొచ్చు. ఇక్కడ మళ్ళీ మీకు ఒక చిన్న కథ వివరిస్తాను. 30 సంవత్సరాలు తన మంత్రిని నమ్మిన ఒక రాజుకి కొంతమంది ఈర్ష్యతో, అసూయతో ఆ మంత్రి మీద లేనిపోని అబాండాలు వేసి రాజుగారికి చెప్పి ఆ మంత్రి రాజుగారిని సంహరించడానికి సన్నద్ధం అవుతున్నాడు అని లేనిపోనివన్నీ రాజు మనసులోకి నూరిపోస్తారు. అవి నిజమని నమ్మిన రాజు వెంటనే మంత్రిని పిలిపించి అతడిని కుక్కలతో కరిపించి చంపమని ఆజ్ఞాపిస్తాడు. అందుకు 10 రోజుల వ్యవధి కావాలి అంటాడు మంత్రి. ఆ 10 రోజుల్లో మంత్రి ఆ కుక్కలను మచ్చిక చేసుకుంటాడు, లాలిస్తాడు, పోషిస్తాడు, ఆడిస్తాడు. చివరికి శిక్ష అనుభవించే రోజు రాని వస్తుంది. రాజు కుక్కల్ని మంత్రిని చంపమని ప్రేరేపించగానే అవి మంత్రి దగ్గరికి వెళ్ళి తోక ఊపుతూ ఉంటాయి. అతని వైపు ఆప్యాయంగా చూసి పలకరిస్తూ ఉంటాయి. అది చూసిన మంత్రి రాజుతో, కేవలం 10 రోజుల్లోనే నేను ఈ కుక్కలను మంచి చేసుకున్నాను. నేను చేసిన మంచికి అవి నా మీద నమ్మకాన్ని పెంచుకున్నాయి. కానీ 30 సంవత్సరాలుగా నేను మీ దగ్గర పనిచేస్తున్నాను. కేవలం వాళ్ళు చెప్పిన మాటలు విని 10 రోజుల్లోనే మీరు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎంతవరకు ఇది సబబు అని అడుగుతాడు. అప్పుడు రాజుకి తను చేసిన పని అర్థమవుతుంది. సిగ్గుతో తలదించుకుంటాడు, శిక్షను రద్దు చేస్తాడు. అందుకే ఒక్కోసారి మాటల్లో చెప్పలేనిది చేతలతో చెప్పొచ్చు. ఎదుటివారు తను అనుకున్నదే సరైంది అని వాదించేటప్పుడు మీ దగ్గర ఎటువంటి ఆధారం ఉన్నా అవి వ్యర్థమైపోతాయి. అందుకే అటువంటి వారికి దూరంగా ఉండి మధ్యలోనే ఆపేసి కూడా బాధపడకుండా వెనక్కి తిరిగి వచ్చేయచ్చు. నెంబర్ 6 స్ట్రామన్ ఫాలసీ. తప్పు నివారించడం. మనం చూస్తూనే ఉంటాం, కొంతమంది రాజకీయ నాయకులు ఎదుటివారు చేసే పనిలోని కొన్ని తప్పులను వెతికి వాటి మీద రాజకీయం చేస్తూ ఉంటారు. అచ్చం అలాగే కొంతమంది వ్యక్తులు తమకు నచ్చినా నచ్చకపోయినా విన్నట్టుగా నటించి ఎదుటివారి మీద తమ ప్రభావం ఉండేలా చూస్తారు, వారిని లోబర్చుకోవాలని చూస్తారు. ఉదాహరణకి కరోనా సమయంలో ప్రభుత్వం ఒక 21 రోజులు ఎటువంటి పండుగలను, వేడుకలను జరుపుకోకూడదని ఒక నిబంధన తెచ్చింది అనుకోండి. ఇది నచ్చని ఒక వ్యక్తి, దగ్గరలో మా పండుగ ఉంది, అందుకే ప్రభుత్వం మా మీద వ్యతిరేకతతో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అని అక్కడ ప్రజలకు చెప్పి నూరిపోస్తాడు. కానీ నిజానికి ప్రభుత్వం ఆ వ్యాధి ఎక్కువగా ప్రబలకూడదు, ఎక్కువ మందికి వ్యాపించకూడదు అన్న ఉద్దేశంతో మాత్రమే
అటువంటి నిబంధనలు తీసుకొచ్చింది. అది అర్థం చేసుకోకుండా ఆ వ్యక్తి తన ప్రభావం ఇతరులపై ఉండాలని లేనిపోనివన్నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నూరిపోస్తూ ప్రజలను ఎగదోస్తాడు. అందుకే ఎదుటివారు చెప్పేది ఎంతవరకు నిజమో, అది ఎంతవరకు తమకు వర్తిస్తుందో తెలుసుకుని మాట్లాడాలి. నెంబర్ 7, డోంట్ లెట్ దెమ్ ఇంటరప్ట్ యూ. మిమ్మల్ని అడ్డగించేవారు ఎవరూ లేకుండా చూసుకోవాలి. ఒక్కోసారి మనం ఏది మాట్లాడుతున్నా ఎదుటి వ్యక్తి ఆపడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. అలాంటప్పుడు కొంత సమయం, ఒక 10-15 సెకండ్లు లేదా ఒక నిమిషం పాటు ఆగి మళ్ళీ చెప్పాలనుకున్నది చెప్పి, ఒక్కోసారి కొన్ని ఉదాహరణలతో వాటిని అర్థం చేసుకునేలా చెప్పాలి. మాటి మాటికి అడ్డగిస్తుంటే మనం చెప్పాలి అనుకున్న విషయం పక్కదారి పడుతుంది. అలాంటప్పుడు ఆ విషయం ఎంత ముఖ్యమైందో, దాన్ని చర్చించడం ఎంత ముఖ్యమో ఎదుటి వాళ్లకు అర్థమయ్యేలాగా చెప్పి చూడండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం అనుకున్నది ఎదుటివారికి చేరేదాకా ఆ విషయంపై నుంచి పట్టు తప్పకూడదు. అవసరమైతే ఒక నిమిషం ఆగు, నన్ను చెప్పనివ్వు అనేదాకా తీసుకువెళ్ళొచ్చు. నెంబర్ 8, లాజికల్లీ ట్విస్ట్ యూ. తర్కంతో తికమక చేయడం. ఒక్కోసారి మనం చెప్పే విషయాన్ని తికమక చేస్తూ మనం చెప్పకుండా చేస్తారు చాలామంది. అలాంటి వారికి సరైన సమాధానం మనకి ఆ విషయం మీద పట్టు ఉన్నప్పుడు మాత్రమే ఇవ్వగలం. అందుకే ఎటువంటి డిబేట్కైనా చాలా అభ్యాసం అవసరం ఉంటుంది. వాటిలో ముఖ్యంగా మన వ్యక్తిగత విషయాలు చర్చించుకోకుండా కేవలం ఎంతవరకు మాట్లాడాలి అన్న గిరి గీసుకుని ఉండాలి. చర్చించే విషయాలు ఆరోగ్యకరంగా ఉండాలి. ఒకరిని కించపరిచే విధంగా ఉండకూడదు. ఎదుటివారిని అవమానపరిచే పదాలు ఉండకూడదు. ఒకవేళ ఎదుటి వ్యక్తి నిజమే చెప్తుంటే ఖచ్చితమైన విషయాలు చర్చకొస్తే ఏకీభవించడం కూడా అలవాటు చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ వారి జీవితంలో ప్రతిరోజు ఎవరో ఒకరితో వారిస్తూనే ఉండాలి. కానీ ఎటువంటి విషయాలు వాదనకొస్తున్నాయి, అవి మంచివా కాదా అన్న విషయాన్ని మాత్రం ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.